హలో ఎవ్రీవన్, నేను మీ మానస. అందరూ ఎలా ఉన్నారు? అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మనము లాస్ట్ క్లాస్లో 7th క్లాస్ 4th లెసన్ వరకు కంప్లీట్ చేసుకున్నాం తెలుగు. ఇవాళ పద్య పరిమళాలు లెసన్ని మన పద్యంలో ఉన్న మన తెలియని మీనింగ్స్తో సహా ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఈ వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్రీవియస్గా మేము 6th క్లాస్ తెలుగుకి సంబంధించి 6th తెలుగు అంతా కంప్లీట్ చేసుకున్నాము. అలాగే 7th తెలుగులో 4 లెసన్స్ కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా ఇప్పుడు 5th లెసన్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. ఆ వీడియోస్కి సంబంధించిన లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూసేసేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక విషయం ఏంటి అంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ వల్ల పిఐఈ లేట్ అయిందండి. ఇవాళ దాన్ని ఈవినింగ్కి అప్లోడ్ చేసేస్తాను. పిఐఈ క్లాస్ని కొంచెం అర్థం చేసుకోండి. హెల్త్ ఇష్యూస్ వల్ల డిలే అయింది, లేకపోతే ముందే అప్లోడ్ చేసేసేదాన్ని. ఇవాళ ఈవినింగ్ ఎట్టి పరిస్థితుల్లో అప్లోడ్ చేయడానికి మాక్సిమం నేను ట్రై చేస్తాను. 4 to 5 మధ్యలో అప్లోడ్ చేస్తాను. ఒకవేళ ఒక హాఫ్ అన్ అవర్ లేదా 1 hour డిలే అయినా కొంచెం అర్థం చేసుకోండి, ఓకేనా? అదండి మరి విషయం. మనమైతే ఇంకా లేట్ చేయకుండా మన టాపిక్లో వెళ్ళిపోదాం. వచ్చేయండి. మన టాపిక్లోకి వచ్చేసినట్టయితే మనం ఇవాళ డిస్కస్ చేసుకుంటున్న లెసన్ పద్య పరిమళం. 7th క్లాస్ తెలుగులో పద్య పరిమళం లెసన్ని ఇవాళ మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ప్రక్రియ ఇతివృత్తం చూద్దాం, చూడండి. మన పద్య పరిమళం పాఠం యొక్క ప్రక్రియ వచ్చేసి శతకం, ఇతివృత్తం, నైతిక విలువలు. ఇంకిక్కడ వినడం, ఆలోచించి మాట్లాడడంలో ఒక పద్యం ఇచ్చారు చూడండి. తల నుండి విషము ఫణికిన్ వెలయంగా దోక నుండి వృచ్చికమునకు తల తోక ఎనక యుండును కలునకు నిలువెల్ల విషము గదరా సుమతి. చూడండి, సుమతి శతకం బద్దెన. దీని అర్థం చూసుకున్నాం. తల నుండి విషము ఫణికిన్, ఫణి అంటే పాము. వెలయంగా తోక నుండి వృచ్చికమునకు, వృచ్చికము అంటే తేలు. తల తోక ఎనక యుండును కలునకు, కలుడు అంటే మానవుడు. దీని భావం ఏంటంటే పాముకి విషం అనేది తలలో ఉంటుంది, అలాగే తేలుకి తోకలో ఉంటుంది. కానీ తల తోక అనే తేడా లేకుండా మానవుడికి, మనిషికి మాత్రం నిలువెల్లా విషం ఉంటుంది అనేది ఈ పద్యం యొక్క భావం. ఇంకా మన పద్య పరిమళం పాఠం యొక్క ఉద్దేశం చూసుకుందాం, చూడండి. లోకంలో మంచి చెడులను, లోక ధర్మాలను, లోక రీతులను తెలియజేసి విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడం, వారిని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం పద్య పరిమళం పాఠం యొక్క ఉద్దేశం. చూడండి, మంచి చెడులు, లోక ధర్మాలు, లోక రీతులు ఇవి తెలియజేసి వాళ్ళలో నైతిక విలువను పెంపొందించాలి, అలాగే వాళ్ళని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దడం. ఇది పద్య పరిమళం పాఠం యొక్క ఉద్దేశం. ఇక్కడ చూసుకుంటే చూడండి, కవులు వాళ్ళకి సంబంధించి కాలము, వాళ్ళ శతకం ఇచ్చారు. పోతన ఫస్ట్, బమ్మెర పోతన. ఈయన 15వ శతాబ్దం, భాగవతం ఆయన రాసింది. నెక్స్ట్ పక్కి అప్పల నరసయ్య. పక్కి అప్పల నరసయ్యని, మారద వెంకయ్యని, వీళ్ళని మనం 6th క్లాస్లో కూడా చెప్పా. వీళ్ళలో కొన్ని మనకి ఇవన్నీ తెలుసు. ఏనుగు లక్ష్మణ కవి వరకు తెలుసు. పక్కి అప్పల నరసయ్య, మారద వెంకయ్య, పోతులూరి వీరబ్రహ్మం, గువ్వల చెన్నడు, ఏనుగు లక్ష్మణ కవి, వీళ్ళందరూ తెలుసు. మనకి కొత్తగా ఉన్న వాళ్ళు, కొత్తగా ఇప్పుడు పరిచయమైన వాళ్ళు ఎవరు అంటే దీంట్లో వీళ్ళ ముగ్గురు: చుక్కాకోటి వీరభద్రమ్మ, గద్దల శామ్యూల్, జెండమాన్ ఇస్మాయిల్. అప్పటికి చెప్పాం పక్కి అప్పల నరసయ్యని గుర్తుపెట్టుకోవడానికి. నేను ఎలా గుర్తుపెట్టుకున్నాను అంటే పక్కి కుమార కా ఇలా గుర్తుపెట్టుకున్నాను. నెక్స్ట్ మారద వెంకయ్యకి భాస్కర శతకం, ఇది ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అని చెప్పాను. భాస్కరుడు అంటే సూర్యుడు ఎప్పుడు తూర్పునే ఉదయిస్తాడు. మారడ భాస్కరుడు, ఇంకా మారడ ఎప్పుడు అట్టే వస్తాడు. మారద భాస్కర శతకం. నెక్స్ట్ పోతులూరి వీరబ్రహ్మం గారు కాళికాంబ సప్తశతి. గువ్వల చెన్నుడు, గువ్వల చెన్న శతకం, ఏనుగు లక్ష్మణ కవి, సుభాషిత రత్నావళి, ఇవన్నీ మనకు తెలిసింది. చుక్కాకోటి వీరభద్రమ్మ, ఈవిడది నగజా శతకం. చుక్కాకోటి వీరభద్రమ్మ ఇది ఎలా గుర్తుపెట్టుకుంటారంటే నగలు, మనం వేసుకునే నగలు ఎంత? 1 కోటి రూపాయలు. నగ ఎంత? 1 కోటి. గద్దల శామ్యూల్, ఈయన హితోక్తి శతకం. ఈయన్ని గుర్తుపెట్టుకోవడానికి నాకు హింట్ ఏమి రాలేదు. నెక్స్ట్ జెండామాన్ ఇస్మాయిల్, ఈయన ఆంధ్రపుత్ర శతకం. జెండామాన్ ఇస్మాయిల్. జెండాని రూపొందించింది ఎవరు? పింగళి వెంకయ్య. ఆయన ఎవరు? మన ఆంధ్రపుత్రుడు, అంటే మన ఆంధ్రదేశానికి సంబంధించిన ఆయన. సో జెండామాన్ ఇస్మాయిల్, ఆంధ్రపుత్ర శతకం. వీళ్ళ ముగ్గురు 20వ శతాబ్దానికి చెందిన వాళ్ళే. కవులు, వాళ్ళ కాలము, శతకాలు చూసుకున్నాం. నెక్స్ట్ ఇంకా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ పద్యం. క్షమగలిగిన సిరిగలుగును క్షమగలిగిన వాణి గలుగు సౌఖ్యములెల్లన్ క్షమగలుంగ దోనగలుగును క్షమగలిగిన మెచ్చు సౌరి సదయుండు తండ్రి. చూడండి, క్షమ అంటే ఓర్పు, సహనం. సిరి అంటే సంపద. వాణి అంటే మాట, పలుకు, సరస్వతి అని. దోణ అంటే సంతోషం, సుఖము, సంతోషం. క్షమగలిగిన మెచ్చు సౌరి సదయుండు తండ్రి. సౌరి అంటే కృష్ణుడు. కృష్ణుణ్ణి మనం సౌరి అంటాం. అంటే సూర్యుడి యొక్క మనవడు కృష్ణుడు, అందుకని ఆయన్ని సౌరి అని అంటాం. ఆ తర్వాత వస్తుంది, అక్కడ చెప్పుకుందాం. చూడండి, ఇప్పుడు ఈ పదాలు, ఇందులోనే మనకు తెలియని పదాలు అర్థాలు చూసుకున్నాం. ఇప్పుడు మొత్తం ఆ పద్యం యొక్క మీనింగ్ చూస్తున్నాం. చూడండి, గలిగిన సిరి గలుగును అంటే ఓర్పు, సహనం ఉంటే సంపద వస్తుంది. అలాగే క్షమ కలిగిన వాణి కలుగు సౌఖ్యములెల్లన్, వాణి అంటే సరస్వతి అని కూడా చెప్పుకున్నాం. అంటే అలాగే ఓర్పు ఉంటే నీకు చదువు కూడా వస్తుంది. సంపదలు, చదువు, అలాగే క్షమ కలిగిన దోణి కలుగు అంటే సుఖం.
సుఖం కలుగుతుంది. క్షమ కలిగిన మెచ్చు సౌరి సదయుండు తండ్రి. అలాగే నీకు ఓర్పు కలిగి ఉంటే ఆ కృష్ణుడు దేవుడు కూడా నిన్ను మెచ్చుకుంటాడు, ఆయన కూడా సంతోషిస్తాడు అనేసి. మొత్తం ఏంటి, క్షమ ఉంటే ఓర్పు కలిగిన వాళ్ళకి సంపద, చదువు, సుఖము ఇవన్నీ వస్తాయి అనేసి ఈ పద్యం యొక్క భావం. ఇది ఎవరు రాసింది, ఇది ఎక్కడి నుంచి తీసుకుంది, ఆంధ్ర మహాభాగవతం నుంచి. భాగవతం ఎవరు, బమ్మెర పోతన. ఈయన ఎన్నో శతాబ్దానికి చెందిన ఆయన అంటే 15వ శతాబ్దం. నెక్స్ట్ పద్యం చూసుకున్నాం. ధనమే మైత్రిని తెచ్చును, ధనమే వైరమును తెచ్చు, ధనమే సభలను ఘనత తెచ్చును, ఎంతటి గుణముల కుప్పలకు నైన గువ్వల చెన్న. గువ్వల చెన్న శతకం ఎవరు, గువ్వల చెన్న. ఈయన 17వ శతాబ్దం. వైరము అంటే శత్రుత్వం, మైత్రి అంటే స్నేహం, నెక్స్ట్ ఘనత అంటే గొప్పతనం, గుణములు అంటే గుణాలు అని, గుణం మంచి గుణాలు అని. చూడండి, మనకు తెలియని పదాల యొక్క మీనింగ్స్ చూసుకున్నాం. ఇంకా ఓవరాల్గా మొత్తం పద్యం భావం చూసుకుంటే, ధనం అనేది స్నేహాన్ని, మైత్రిని తెచ్చిపెడుతుంది, అలాగే వైరాన్ని కూడా తెచ్చిపెడుతుంది. స్నేహాన్ని ఎలా తెస్తుందో వైరాన్ని, శత్రుత్వాన్ని కూడా తెస్తుంది. అలాగే సభలలో గొప్పతనం తెస్తుంది. అలాగే అన్ని గుణాలకు ధనమే కారణమవుతుంది అని చెప్పడం, ధనమే అంతా నడిపిస్తుంది అని చెప్పడమే ఈ పద్యం యొక్క భావం. తర్వాత పద్యం చూస్తే, వృద్ధజన సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞుడనుచున్ భూతచరితుడున్ సద్ధర్మశాలి అని బుధులిద్దరు బొగడెదరు ప్రేమయసంగ కుమార కుమారి శతకాలు పక్కి అప్పల నరసయ్య. 16వ శతాబ్దమైన. వృద్ధజన సేవ చేసిన అంటే వృద్ధులకు సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞుడనుచున్ భూతచరితుడున్ అంటే వృద్ధులకు సేవ చేస్తే బుద్ధి వికసిస్తుంది. బుద్ధి అంటే తెలివితేటలు, మంచి గుణం అనేది వికసిస్తుంది. అలాగే మన ప్రవర్తన కూడా మారుద్ది. ఇంకా సద్ధర్మశాలి అని బుధులిద్దరూ బొగడెదరు ప్రేమయసంగ కుమార. అలాగే సద్ధర్మశాలి అంటే అలాగే మంచి ధర్మబద్ధుడు కూడా అని చెప్పేసి బుధులు అంటే పండితులు కూడా పొగుడుతారు అనేసి. వృద్ధులకు సేవ చేస్తే బుద్ధి వికసిస్తుంది, అలాగే మన ప్రవర్తన కూడా మారుతుంది, మంచి ధర్మ బుద్ధి ఏర్పడుతుంది. అలా ఉన్నప్పుడు పండితులు కూడా పొగుడుతారు అనేది ఈ పద్యం యొక్క భావం. తర్వాత పద్యం చూస్తే, పరుల దిట్ట నూరు పాప పంకిలమౌను పెద్దలను నుతింప శుద్ధియగును నోటి మంచితనము పాటించు సుజ్ఞాని కాళికాంబ హంస కాళికాంబ ఈ మకుటం ఎవరిది, పోతులూరి వీరబ్రహ్మేంద్ర గారిది. కాళికాంబ సప్తశతి ఆయన రాసింది. ఈయన 17వ శతాబ్దం. ఇందులో మనకి తెలియని పదాలు చూసుకుందాం. ఫస్ట్ పంకిలము అంటే బురద, నుతించడం అంటే గౌరవించడం, సుజ్ఞాని అంటే మంచి జ్ఞానం కలవాడు అని, మంచి జ్ఞాని అని. చూడండి, పరులని అంటే ఇతరులు, పరులు అంటే ఇతరులని తిడితే నీ నోరు అనేది మలినం అవుతుంది అని, అంటే పక్కన వాళ్ళని తిట్టకూడదు అనేసి. నీ నోటికి మీనింగ్ చూసుకుంటే, పరుల దిట్ట నోరు పాప పంకిలమౌను. ఇప్పుడు నువ్వు ఇతరుల్ని కానీ తిట్టావు అంటే నీ నోటికి పాపం అనే బురద అంటుకుంటది. అలాగే పెద్దలను కానీ గౌరవించావు అనుకో మంచిగా ఉండిద్ది అనమాట, శుద్ధి అయిపోతుంది. ఈడ చేసిన పాపం ఇక్కడ పోద్ది. నోటి మంచితనము పాటించు సుజ్ఞాని, మంచి జ్ఞాని అయినవాడు ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే పెద్దలను గౌరవిస్తూ మంచి మాటలనే మాట్లాడతాడు. తన నోటి నుంచి ఎప్పుడు మంచి మాటలే వస్తాయి అని ఈ పద్యం యొక్క భావం. తర్వాత చూడండి, ఇంకా సత్యమే యశమునకు మూలము, సత్యమే భవమోహ పాస సంస్కృతి బాపున్, సత్యమే శీలము నిలుపును, సత్యముతో నెట్టి వ్రతము చాలదు నగజా శతకం. ఇది కొత్తది చెప్పాం. నగ ఎంత, ₹1. ఎవరు దీనికి కవి, చుక్కాకోటి వీరభద్రమ్మ. ఆవిడ 20వ శతాబ్దం, కొత్త ఆవిడ. యశము అంటే కీర్తి, శీలము అంటే మంచి గుణం. ఇంక చూడండి, సత్యమే కీర్తికి మూలం. అలాగే ఒక సత్యమే ఈ భవమోహ పాశం అంటే ఈ సంసార బంధం నుంచి, ఈ సంసార పాశం నుంచి మనల్ని తొలగిస్తుంది. అలాగే సత్యమే శీలాన్ని, మంచి గుణాన్ని నిలుపుతుంది. సత్యంతో అంటే ఒక సత్యవాకుతో ఎలాంటి వ్రతము కూడా సరితూగదు అని ఈ పద్యం యొక్క భావం. నెక్స్ట్ పద్యం చూడండి. గురుభక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద, వినయము, నిరంతర సాధన, ధారణ, పునశ్చరణము విద్యార్థికి అవసర లక్షణముల్. ఇవి విద్యార్థికి ఉండాల్సిన లక్షణాల గురించి చెప్తున్నారు. ఏమయ్యి అవి? గురుభక్తి, విద్యలపై తరగని విశ్వాస సంపద అంటే తరగని నమ్మకం, ఎల్లప్పుడూ ఉండే నమ్మకం, విద్య మీద నమ్మకం. వినయం, నిరంతర సాధన అంటే నిరంతరం సాధన అంటే ఎప్పుడు దాని గురించి అన్వేషిస్తూ చదువుతూ ఉండడం. అలాగే ధారణ అంటే జ్ఞాపక శక్తి.
పునశ్చరణం అంటే రీకాల్ చేసుకోవడం. దాన్ని ఇప్పుడు మనం చదివిన దాన్ని రీకాల్ చేసుకుంటాం కదా, అది. ఇవన్నీ విద్యార్థికి ఉండవలసిన అత్యవసర లక్షణాలు అని చెప్తున్నారు. ఎవరు చెప్పింది? హితోక్తి శతకం ఎవరు అంటే గద్దల శామ్యూయల్. ఈయన 20వ శతాబ్దం. ఇతను కూడా కొత్త ఆయన, మనకి ఇప్పటివరకు రాలే, ఇక్కడే వచ్చాడు. తర్వాత చూడండి. చూడనగ్ని గాలి సుత్తి దెబ్బల కోర్చి మేలి సొమ్ము లగుచు మెరియున్ బసిడి బాధలోర్చుకున్న భవితవర్దిల్లురా అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర శతకం ఎవరిదని చెప్పుకున్నాం? జెండామాన్ ఇస్మాయిల్. ఈయన కూడా 20వ శతాబ్దమే. చూడండి, చూడనగ్ని గాలి సుత్తి దెబ్బల కోర్చి అంటే అగ్ని గాలి సుత్తి దెబ్బలకి ఓర్చుకొని మేలి సొమ్ము లగుచు మెరియు పసిడి అంటే బంగారం. ఇప్పుడు బంగారం తయారు చేసేటప్పుడు దాన్ని ఎలా చేస్తాము? దాన్ని నిప్పులో మంటల్లో వేసి ఆ కొలమిలో బాగా కరగబెట్టి తర్వాత దాన్ని ఒక ఆకారం చేసి సుత్తితో కొట్టి చాలా చేస్తారు, బంగారం తయారు చేసేవాళ్ళు దాన్ని. అలా అన్ని దెబ్బల కోర్చి ఆ పసిడి బంగారం అనేది మంచి ఒక ఆకారంలోకి వస్తుంది, ఆ మెరుపులు దిద్దుకుంటది. అలాగే బాధలోర్చుకున్న భవితవర్దిల్లురా. భవిత అంటే ఇక్కడ భవిష్యత్తు. ఇప్పుడు గనక బాధలు ఓర్చుకున్నామంటే, బాధలని స్వీకరించగలిగినామంటే ఫ్యూచర్ భవిష్యత్తు అనేది వర్ధిల్లుతుంది, బాగుంటుంది అని చెప్తున్నాడు. అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర, ఇది ఆయన మకుటం. తర్వాత చూస్తే, చేసిన దుష్ట చేష్టనది చెప్పక నేర్పునన్ గప్పిపుచ్చి తా మూసిన ఎంతటన్ బయలు ముట్టక యుండదదిట్లు రాగిపై ఊసిన బంగారం చెదరిపోవగడంగిన నాడు నాటికిన్ దాసిన రాగి కానబడదా జనులెల్ల రెరుంగ భాస్కర శతకం. ఎవరు? భాస్కర. మారద ఇంకా మారద వెంకయ్య, 16వ శతాబ్దం. దుష్ట చేష్ట అంటే చెడ్డ పని. మనం చేసిన చెడ్డ పని నువ్వు చెప్పుకోకుండా, అది ఎవరికి చెప్పుకోకుండా నువ్వు నేర్పుగా దాన్ని కప్పిపుచ్చి మూసిపెట్టినంత మాత్రాన అది బయలు ముట్టక ఉండదు. అది ఎట్లు అది బయటపడకుండా ఉంటుందా? రాగిపై పూసిన బంగారం, ఇప్పుడు రాగి మీద బంగారం పూతేసామనుకోండి, అది కొన్ని రోజులకి చెరిగిపోయింది అనుకోండి, అది చెరిగిపోయిన తర్వాత అయినా సరే అది రాగి అని కనబడిద్ది కదా, జనులందరూ దాన్ని తెలుసుకుంటారు కదా. ఎరుంగ అంటే ఎరుక అంటే తెలుసుకోవడం అని. ఇప్పుడు నువ్వు రాగి మీద బంగారం పూతేసి పెట్టినా కొన్ని రోజులకు ఆ బంగారం పూతపోయినప్పుడు అది బంగారం కాదు రాగి అని బయటపడిద్ది కదా, జనులందరూ తెలుసుకుంటారు కదా, అదే చెప్తున్నారు. సో నువ్వు చేసే చెడ్డ పని నువ్వు ఎంత దాచిపెట్టినా ఏదో ఒక రోజు అది బయటపడుతుంది, కాబట్టి చెడ్డ పనులు చేయకూడదు అనేది ఈ పద్యం యొక్క భావం. తర్వాత చూద్దాం. కరమున నిత్యదానము ముఖమున సోనృతవాణి యౌదలం గురుచరణాభివాదన మకుంఠిత వీర్యము దోర్యుగంబునన్ వరహృదయంబునన్ విషదవర్తన మంచిత విద్య వీణులన్ సురచిర భూషణంబులివి సూరులకున్ సిరిలేనియప్పుడున్. ఇది చూడండి, సుభాషిత రత్నావళి, ఏనుగు లక్ష్మణ కవి. ఈయన 18వ శతాబ్దం. కరములు అంటే చేతులు, ఎప్పుడూ నిత్య దానం చేసేవారు. అలాగే ముఖంబున సూనృతవాణి, సూనృతము అంటే సత్యము అని, సూనృతవాణి అంటే సత్యవాక్కు. అలాగే యౌదలం గురుశరణాభివాదన, ఔదల అంటే తల, శిరస్సు అని, గురువులకి తల వంచి నమస్కరించడం. అలాగే అకుంఠిత వీర్యము, అకుంఠిత అంటే అంతులేని అని, అకుంఠిత వీర్యము దోర్యుగంబునన్ తిరుగులేని విజయాన్ని కలిగించే ఆసక్తి కలిగి ఉండడం. వరహృదయంబునన్ విషదవర్తన, అలాగే మంచి మనసు కలిగి ఉండడం. అంచిత విద్య వీణులన్, మన చెవులతో ఎల్లప్పుడూ మంచి విద్యకు సంబంధించినవే వినడం, అంటే శాస్త్రాలు వినడం, విద్యకు సంబంధించినవి వినడం. ఇలాంటివన్నీ సురుచిర భూషణంబులివి సూరులకు, మా గొప్పవారికి ఇవన్నీ అలంకారాలు. సిరి లేనప్పుడు, సంపద లేనప్పుడు గొప్పవారికి ఇవే అలంకారాలు. ఏమిటి? ఎల్లప్పుడూ నిత్యదానం చేయడం, సత్యాన్నే మాట్లాడడం, అలాగే గురువుకి తల వంచి నమస్కరించడం, ఎల్లప్పుడూ విజయాన్ని కలిగించే శక్తి కలిగి ఉండడం, మంచి మనసు కలిగి ఉండడం, ఎప్పుడు మంచి శాస్త్రాలు వినడం అంటే మంచి మాటలే వినడం అని. ఇలాంటివన్నీ గొప్ప వాళ్ళకి సిరి లేనప్పుడు, సంపద లేనప్పుడు కూడా అలంకారంగా ఉంటాయి అనేసి. ఇంతటితో మనకు పద్యాలు వాటి భావాలు చూసుకున్నాం. ఇక్కడ చూడండి, శతకం అంటే 100 పద్యాల రచన, 100 పద్యాలు రచనను శతకం అంటారు. ఇది మకుట నియమం, సంఖ్యా నియమం, ఛందో నియమం, ముక్తకం, ఇవి ఈ శతక పద్యాల లక్షణాలు అనమాట. ఇవి ఏమేంటి? అవి మకుట నియమం, సంఖ్యా నియమం, ఛందో నియమం, ముక్తకం. ఇవి శతక పద్య లక్షణాలు అనమాట, ఈ 4. వీటిలో ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం కలిగి ఉంటది. శతక పద్యాల్లో ఏ పద్యానికి ఆ పద్యమే స్వతంత్ర భావం ఉంటుంది. అలాగే ఈ శతక పద్యాలు అనేవి మానవ జీవిత మూలాలను తెలియజేస్తాయి. మెయిన్ ఏంటి శతక పద్యాలు? ఎందుకంటే ఇవి మానవ జీవితం మూలాలను తెలియజేస్తాయి. ఇంకా మనం భావం ఇందాక పద్యాలలోనే చూసుకున్నాం, ప్రతి పద్యానికి భావం. తర్వాత ఇంకా గ్రామర్లోకి వెళ్ళిపోదాం.
ఇది చూడండి, అవగాహన ప్రతిస్పందనలు. ఇక్కడ ఒక పద్యం ఇచ్చాడు చూడండి. చందమామ ఇచ్చు చల్లని వెన్నెల, తేనెటీగ ఇచ్చు తీపి మధు, మనిషివైన నీవు మరి ఏమి తక్కువ, మంచి మాటలు ఎప్పుడు మరువవద్దు. ఏం చెప్తున్నాడు? చందమామ ఎప్పుడు చల్లని వెన్నెలే ఇస్తుంది, తేనెటీగ ఎప్పుడు తీపి మధు, మధువు అంటే తేనె, ఎప్పుడు మంచి తీయనైన తేనె ఇస్తుంది. మరి అవే అంత ఇదిగా ఉన్నప్పుడు మనిషివైన నీకేం తక్కువ, ఎప్పుడు మంచి మాటలు మరవబాకు, ఎప్పుడు మంచి మాటలే మాట్లాడు అని చెప్తున్నారు. అది దాని భావం. వ్యక్తీకరణ, సృజనాత్మకత. ఇంకా భాషాంశాల్లోకి వద్దాం చూడండి. ఈ కింది వాక్యాలను చదవండి, పదాలకు అర్థాలు. మోహం అంటే కోరిక. ఓకే. క్షమ అంటే ఓర్పు, సహనం అని చెప్పుకున్నాం ఆల్రెడీ మనం. నెక్స్ట్ వైరం అంటే శత్రుత్వం. పంకిలం అంటే బురద. భాస్కరుడు అంటే సూర్యుడు, ఈనుడు, దినకరుడు, రవి, భానుడు, ఆదిత్యుడు, చాలా పేర్లు ఉన్నాయి. ఇంకా సమానార్థక పదాలు అంటే పర్యాయ పదాలు ఉన్నాయి చూడండి కింద. కరముతో అన్నం తింటాము, హస్తంలో జాతక రేఖలు ఉంటాయి. కరము, హస్తము, చేయికి పర్యాయ పదాలు. ధనమే అన్నింటికీ మూలం, ద్రవ్యం లేక పేదలు ఆకలితో పస్తులుంటారు. సిరి అంటే ధనం, ద్రవ్యం, సంపద కూడా వస్తుంది. ఆడపిల్ల చదువు అవనికే వెలుగు, భూకంపం వల్ల పుడమి కుంగుతుంది. భూమి అంటే అవని, పుడమి, ధరిత్రి, ఇంకా చాలా వస్తాయి, ధరణి, ఇవన్నీ. కంసాలి పసిడితో ఆభరణాలు చేస్తాడు, ఆడవారికి పుత్తడిపై మమకారం ఎక్కువ. పసిడి, పుత్తడి, బంగారం, కనకం. తర్వాత వ్యతిరేక పదాలు చూడండి. పాపం, పుణ్యం, ధర్మం, అధర్మం. సురులు, అసురులు. సురులు అంటే దేవతలు, అసురులు అంటే రాక్షసులు. విద్య, అవిద్య. చెడు, మంచి. ఆ తర్వాత చూస్తే ప్రకృతి వికృతులు. విద్య, విద్యే. అగ్ని, అగ్గి. ధర్మము, దమ్మము. హంస, అంచ. ముఖము, మొగము. చూడండి, కింది పట్టిక ఆధారంగా శతకాలను, శతక కర్తలను గుర్తించి వాటి చుట్టూ గీత గీసి ఖాళీల్లో రాయాలంట. పక్కి అప్పల నరసయ్య రాసిన శతకం, పక్కి కుమార కుమారి శతకం ఆల్రెడీ ఇచ్చేశాడు. దూర్జటి రాసిన శతకం, ఈయన రాసిన శతకం ఏది అంటే శ్రీకాళహస్తీశ్వర శతకం. వీరబ్రహ్మం గారు రాసిన శతకంలోని మకుటం, మకుటం అంటే చివరిలో ఉండేది చూడండి, కాళికాంబ, హంస కాళికాంబ. నెక్స్ట్ మారద వెంకయ్యది మారద భాస్కర శతకం. భాస్కరుడు, మారడ అని చెప్పుకున్నాం కదా. తెలుగు బాల శతకం, ఇది చెప్పాను నేను ఆల్రెడీ, 6th క్లాస్లో వచ్చింది. తెలుగు బాల అంటే జంధ్యాల పాపయ్య శాస్త్రి, కరుణశ్రీ. తెలుగు పూలు అయితే నార్ల చిరంజీవి, దానికి ఏం చెప్పుకున్నా, పిల్లలు ఆయన మీద, చిరంజీవి మీద పూలు చల్లారని సంథింగ్ ఏదో చెప్పాను అక్కడ నేను. నెక్స్ట్ కంచర్ల గోపన్న దాశరథి శతకం. సుమతి శతకం ఎవరు? బద్దెన. నార్ల చిరంజీవి తెలుగు పూలు. చూడండి ఇక్కడ తెలుగు బాల, ఈయన తెలుగు పూలు. చిరంజీవి మీద, ఈయన హీరో కదా, హీరో వచ్చినప్పుడు పూలు చల్లారు ఆయన మీద. అక్కడ కన్ఫ్యూజ్ అవుతాం తెలుగు బాలకి తెలుగు పూలకి, అందుకని నేనైతే ఇలా గుర్తుపెట్టుకున్నా కన్ఫ్యూజన్ లేకుండా. సిరిసిరి మువ్వ శతకం, ఇది చూడండి, సిరిసిరి మువ్వ శతకం శ్రీశ్రీ గారిది. సిరిసిరి శ్రీశ్రీ, శ్రీశ్రీ సిరిసిరి, అలా గుర్తుపెట్టుకోండి. నేను ఎలా గుర్తుపెట్టుకున్నానో కన్ఫ్యూజన్ దూరం చేసుకోవడానికి అది మీకు చెప్తున్నాను, మీరు గమనించాలి. కన్ఫ్యూజన్ అవ్వకుండా నేను ఎలా గుర్తుపెట్టుకున్నానో మీకు అదే చెప్తున్నాను అనమాట. నాకు ఇక్కడ కన్ఫ్యూజ్ అయింది, ఓకే నాలాగా ఎవరైనా కన్ఫ్యూజ్ అవుతారేమో అని వాళ్ళ కోణంలో నేను ఆలోచించి నేను గుర్తుపెట్టుకోవడానికి ఏవే కోడ్స్ అయితే పెట్టుకున్నానో సేమ్ అవే కోడ్స్ మీకు రిపీట్ చేస్తున్నాను. నేను కోడ్స్ చెప్పిన ప్రతి చోట నేను అప్పుడు గుర్తుపెట్టుకోవడానికి కష్టపడి కన్ఫ్యూజ్ అయ్యాను కాబట్టి నేను కోడ్స్ పెట్టుకున్నా. ఆ కన్ఫ్యూజన్ మీలో ఎవరికైనా వస్తుందేమో అనే ఉద్దేశంతో అది మీకు ఉండకూడదని నేను ప్రతిదానికి ఇట్లా చెప్తున్నా. అది కొంచెం గమనించాలి మీరు. నెక్స్ట్ కాళికాంబ సప్తసతి శతక మకుటంలోని పక్షి. పక్షి అంట చూడండి, కాళికాంబ సప్తసతి శతక మకుటం తెలుసు మనకేంది, కాళికాంబ, హంస కాళికాంబ. అందులో ఉన్న పక్షి ఏంది? ఎస్, హంస. సుభాషిత రత్నావళి కర్త పేరులోని జంతువు. సుభాషిత రత్నావళి కర్త ఎవరు? ఏనుగు లక్ష్మణ కవి. అందులో ఉన్న ఆయన పేరులో ఉన్న జంతువు ఏది? ఏనుగు. నెక్స్ట్ వ్యాకరణాంశాలు చూద్దాము. కింది విడదీసిన పదాలను కలిపి రాయాలంట. జనులు ప్లస్ ఎల్ల, జనులెల్ల. నెక్స్ట్ పంకిలము ప్లస్ అవును, పంకిలమవును. సొమ్ములు ప్లస్ అగుచు, సొమ్ములగుచు. సూర్యుడు ప్లస్ ఒక, సూర్యుడొక. బాధలు ప్లస్ ఓర్చుకున్న, బాధలోర్చుకున్న. కలిపి అయితే రాసాం. ఇంకా కింద చూడండి, పైన విడదీసిన పదాలలో మొదటి పదం చివర ఊ ఉంది. ఈ పదాలలో చివర ఊ ఉన్నది చూడండి. జనులు ల్ ప్లస్ ఊ, ఓకే లు. పంకిలము ఇక్కడ కూడా అంతే, ఎమ్ము ప్లస్ ఊ. సొమ్ములు ల్ ప్లస్ ఊ. సూర్యుడు డ్ ప్లస్ ఊ. బాధలు ల్ ప్లస్ ఊ. అన్నిటిలో ఊ ఉంది, అవును. అలాగే రెండవ పదం, ఇది పూర్వపదం, ఇది పరపదం. మనం ఆల్రెడీ చెప్పుకున్నాం పూర్వపదము, పరపదము, పూర్వస్వరము, పరస్వరము. ముందున్నది పూర్వపదం, తర్వాతది పరపదం.
ఈ రెండవ పదం పరపదం మొదట ఆ ఈ ఏ ఇలాంటి అచ్చులు ఉన్నాయి చూడండి. ఏ ఔ ఆ ఓ ఓ ఇలాంటి అచ్చులు ఉన్నాయి. ఇవన్నీ అచ్చులు కదా. సో ఇలా అచ్చులు ఉన్నాయి. ఇలా ఉకారానికి అచ్చులు పరమైతే సంధి తప్పక జరిగి ఉకార సంధి రూపాలు ఏర్పడతాయి. ఇలా ఉత్తునకు అచ్చుపరమైనప్పుడు సంధి తప్పక జరిగి ఉకార సంధి ఏర్పడుతుంది. ఉత్వ సంధి అనేది తప్పక ఏర్పడుతుంది, తప్పక జరుగుతుంది. అంటే సంధి నిత్యం. ఇక్కడ ఉకార సంధి అనేది నిత్యం ఎల్లప్పుడూ జరుగుతుంది. జరగని రెండు సందర్భాలు చెప్పుకున్నాం. దాని గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను 6th క్లాస్ తెలుగులో. ఉకార సంధి జరగని సందర్భాలు రెండు సందర్భాలు. ఆ సందర్భాల గురించి నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. చూడండి, ఇంకా ఉత్వ సంధి మాత్రం నిత్యం. నిత్యం అంటే ఎల్లప్పుడూ జరుగుతుంది అని. కింది పదాలను విడదీసి సంధి పేరు రాయండి. సౌఖ్యములు ఎల్లన్, సౌఖ్యములు ప్లస్ ఎల్లన్, ఇల్లు ప్లస్ ఉత్తునకు అచ్చుపరమైంది ఉకార సంధి. పంకిలం అవును, పంకిలము ప్లస్ అవును ఆల్రెడీ ఇందాక చూసుకున్నాం. ఉత్తునకు అచ్చుపరమైంది ఉకార సంధి. కార్యములెల్ల, కార్యములు ప్లస్ ఎల్ల, ఇక్కడ ఇల్లు ప్లస్ ఉత్తునకు అచ్చుపరమైంది, ఇది కూడా ఉకార సంధి. తర్వాత చూడండి, విడదీసిన పదాలను కలిపి రాయాలంట. శుద్ధి అగును, శుద్ధి అగును. ఓకే, లేని ప్లస్ అప్పుడు, లేని అప్పుడు. మూసిన ప్లస్ అంతటన్, మూసిన ఎంతటన్. ప్రేమ ప్లస్ వసంగ, ప్రేమ యొసంగ. ముట్టక ప్లస్ ఉండదదెట్లు, ముట్టకుండదదెట్లు. పైన విడదీసిన పదాల్లోని మొదటి పదం చివర ఆ ఈ వంటి అచ్చులున్నాయి. ఈ మొదటి పదం చివర. ఓకే, రెండవ పదం అంటే పరపదం మొదట ఆ ఊ ఓ వంటి అచ్చులున్నాయి. ఆ ఊ ఓ అంటే అచ్చులున్నాయి. ఇక్కడ పూర్వ పరపదాల మధ్య సంధి జరగనప్పుడు ఈ ఆగమంగా వచ్చి ఎడాగమ సంధి రూపాలు ఏర్పడతాయి. ఇప్పుడు శుద్ధి ప్లస్ అగును, శుద్ధి అగును, శుద్ధి అగును ఇట్లా వస్తే సంధి జరిగేది. కానీ శుద్ధి యగును అని చెప్పేసి ఈ అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఇక్కడ ఈ అనేది ఎక్స్ట్రా ఆగమంగా వచ్చి చేరింది. అది వచ్చి చేరిన తర్వాతే సంధి రూపాలు ఏర్పడ్డాయి. శుద్ధి యగును అని ఇట్లా సంధి రూపాలు ఏర్పడినాయి. దీన్నే ఎడాగమ సంధి అంటాం. అంటే సంధి జరగనటువంటి సందర్భంలో ఈ ఆగమంగా వచ్చి పూర్వపర పదాలకు మధ్య అప్పుడు సంధి జరిగి ఎడాగమ రూపాలు ఏర్పడితే అది ఎడాగమ సంధి. ఈ శుద్ధి యగును, లేని అప్పుడు, మూసిన ఎంతటన్, ప్రేమ యొసంగా, ముట్టకయుండదెట్లు, ఇదంతా ఇవన్నీ ఎడాగమ సంధికి ఉదాహరణలు అనమాట. ఎడాగమ సంధి అనేది నిషేధం. ఇది సంధి నిషేధం అనమాట. అంటే ఇక్కడ సంధి జరగదు, సంధి నిత్యం ఉకార సంధి, సంధి జరుగుతుంది. కానీ ఇక్కడ సంధి జరగని సందర్భంలో ఈ ఆగమంగా వచ్చి సంధి రూపాలు ఏర్పడుతున్నాయి కాబట్టి ఇది సంధి నిషేధం. మనం చెప్పుకున్నాం నిత్యం, నిషేధం, బహుళం, వైకల్పికం ఇవన్నీ చెప్పుకున్నాం మనం. తర్వాత చూడండి, కింది పదాలను విడదీసి సంధి పేరు రాయాలంట. కాళికాంబ, కాళికా ప్లస్ అంబ, కాళికాంబ సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ గురూపదేశం, గురు ప్లస్ ఉపదేశం, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. చరణాభివాదనం, చరణ ప్లస్ అభివాదనం, ఇది కూడా సవర్ణ దీర్ఘ సంధి. విద్యార్థి, విద్య ప్లస్ అర్థి, సేమ్. ఋషీశ్వరుడు, ఋషి ప్లస్ ఈశ్వరుడు, ఇవన్నీ సవర్ణ దీర్ఘ సంధికి ఉదాహరణలు. తర్వాత చూస్తే ఇప్పుడు ఆ సంధి సూత్రం ఇచ్చాడు చూడండి. ఇక్కడ పైన విడదీసిన సంస్కృత పదాలలో మొదటి పదం చివర అకారం ఉంది. ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ రాసుకున్నాం. పేపర్ ఆడదిపుదాం. పైన విడదీసిన సంస్కృత పదాలలో మొదటి పదం చివర అకారం ఉంది. అవును, అకారం ఉంది. ఇక్కడ రెండవ పదం మొదట కూడా అకారమే ఉంది, ఈడ కూడా అకారమే ఉంది. ఇలా అకారానికి సవర్ణమైన అకారమే వస్తే, సవర్ణం అంటే అదే వర్ణం అంటే అదే అచ్చుపరమైతే అది సవర్ణ దీర్ఘ సంధి రూపం, సవర్ణ దీర్ఘ సంధి అవుతుంది. ఇది సంధి సూత్రం చూడండి. ఏంటి? అకారానికి సవర్ణమైన అచ్చుపరమైనప్పుడు సంధి దీర్ఘంగా వస్తుంది, అదే సవర్ణ దీర్ఘ సంధి. అది సంధి సూత్రం అన్నమాట. ఇంకా గీత గీసిన పదాల్లో ప్రత్యయాలను గుర్తించి విభక్తులతో నింపమన్నాడు. ఆ విభక్తి ప్రత్యయాన్ని గుర్తించి విభక్తులతో నింపాలంట. వృద్ధ జనుల యొక్క సేవ, కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి. పరులను తిట్ట నోరు, ను నిన్నులను గూర్చి గురించి ద్వితీయ విభక్తి, ఇది ద్వితీయ విభక్తి ప్రత్యయం, ద్వితీయ విభక్తి. సుత్తి దెబ్బలకు ఓర్చి, కు కిన్కున్ యొక్క లోన్ లోపల షష్ఠి విభక్తి. గురువు యందు భక్తి, అందున్నన్ సప్తమి విభక్తి. విభక్తులు మనందరికి మాక్సిమం అందరికీ వచ్చు. ఆ టేబుల్ టక 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 వస్తుంది. ఓ ఆంధ్రపుత్రుడా మేలుకో, ఓ ఓయి ఓరి ఓసి సంబోధనా ప్రథమా విభక్తి. నెక్స్ట్ విద్య చేత వర్ధిల్లుము, చేత చేతంచేన్ తోడంతోన్ తృతీయ విభక్తి. వృక్షము అవనిని రక్షించును, ని నిన్నున్ గూర్చి గురించి ద్వితీయ విభక్తి. క్షమ వలన సిరి కలుగును, వలన వలనన్ కంటెన్ పట్టి పంచమి విభక్తి. పరుల కొరకు జీవింపుము, కొరకున్కై చతుర్థి విభక్తి. మొత్తానికి నింపేశాము. ఇంకా ఆగమం ఆదేశం అంటే ఏందో చూసుకున్నాం చూడండి. ఇందాక మనకు వచ్చి
చూడండి ఎడాగమ సంధి రూపంలో ఇక్కడ ఆగమంగా వచ్చి ఎడాగమ సంధి రూపాలు ఏర్పడ్డాయని వచ్చింది. అసలు ఈ ఆగమం అంటే ఏంది, ఆదేశం అంటే ఏంది చూద్దాం. చూడండి, ఈ వాక్యాలు గమనించి గీత గీసిన పదాలు విడదీయాలంట. మాయమ్మ, దుక్కిటెద్దు, చిగురుటాకు, గుణవంతురాలు, బీదరాలు, ఇవి వాళ్ళు ఇచ్చిన ఆ పదాలు అనమాట. బీదరాలు విడదీసిచ్చారు ఆల్రెడీ. బీద ప్లస్ ఆలు కలిపి బీదరాలు అనేది ఇక్కడ ఎక్స్ట్రా వచ్చింది. ఇంకా చూడండి, మాయమ్మ, మా ప్లస్ అమ్మ, ఇక్కడ ఏమొచ్చింది ఈ మాయమ్మ, ఈ అనేది ఎక్స్ట్రా వచ్చింది. దుక్కిటెద్దు, దుక్కి ప్లస్ ఎద్దు, ఇట్ అనేది ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ. చిగురుటాకు, చిగురు ప్లస్ ఆకు, కానీ ఇట్ అనేది ఎక్స్ట్రా వచ్చింది ఇక్కడ. గుణవంతురాలు, గుణవంతు ప్లస్ ఆలు, ఇక్కడ కూడా ర్ అనేది ఎక్స్ట్రా వచ్చింది. ఇంకా ఇక్కడ చూడండి, పై ఉదాహరణల్లో పూర్వ పరస్వరాలకు మధ్యలో లు అదనంగా వచ్చి చేరుతున్నాయి. అవును చూడండి, లు అనేవి అదనంగా వచ్చి చేరుతున్నాయి. ఇలా చేరడాన్నే ఆగమం అంటాం. ఇలా ఈ స్వరాలు ఎక్స్ట్రా వచ్చి చేరడాన్ని సంధి, పూర్వ పరపదాలకు సంధి జరిగేటప్పుడు ఈ స్వరాలు మధ్యలో అదనంగా వచ్చి చేరడాన్నే ఆగమం అంటాం. అర్థమైందా మీకు? పూర్వ పరపదాలకు సంధి జరిగేటప్పుడు సంధి మధ్యలో ఇవి అదనంగా వచ్చి చేరితే దీన్ని ఆగమం అంటాం. ఇప్పుడు ఆదేశం చూద్దాం. అందుకే చూడండి, ఇందాక ఎడాగమ సంధి అయింది, ఈ అనేది ఎక్స్ట్రా వచ్చి చేరింది కాబట్టి ఎడాగమ సంధి అయింది. ఆగమ అక్కడే చూడండి, ఎడాగమ అది. ఇంకా ఇప్పుడు ఆదేశం చూద్దాం. గీత గీసిన పదాలు విడదీయాలంట. తల్లిదండ్రులు, కూరగాయలు, గుర్రపు కళ్ళెం, కాలు చేతులు. తల్లిదండ్రులు, తల్లి ప్లస్ తండ్రి ఆల్రెడీ విడదీసి ఇచ్చారు. కూరగాయలు, కూర ప్లస్ కాయ. గుర్రపు కళ్ళెం, గుర్రము కళ్ళెము. కాలు చేతులు, కాలు చేయి. చూడండి, పై ఉదాహరణల్లో పూర్వపర పదాలు కలిసినప్పుడు ఒక అక్షరం తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరింది. ఒక అక్షరం తొలగించి వేరొక అక్షరం వచ్చి చేరింది. చూడండి, ఇప్పుడు తల్లిదండ్రుల్లో తల్లి తండ్రి, ఈ తా పోయి దా వచ్చింది. ఏడ కూడా కూర కాయ పోయి కూర గాయ వచ్చింది, కా బదులు గా వచ్చింది. ఇక్కడ గుర్రము కళ్ళెము బదులు గుర్రపు కళ్ళెం అని పా వచ్చింది. ఇక్కడ కూడా కాళ్ళు చేతులు చా బదులు సే వచ్చేసింది. సో పూర్వ పరపదాలు కలిసినప్పుడు ఒక అక్షరాన్ని తొలగించేసి, పూర్తిగా తొలగించేసి వేరొక అక్షరం వచ్చి చేరింది. అలా ఒక అక్షరం స్థానంలో మరో అక్షరం రావడమే ఆదేశం అంటే. యనాదేశ సంధి అంటాం. సో అక్కడ యా అనేది అక్షరమే వచ్చి చేరింది. సో ఇట్లా అక్షరం మొత్తం వస్తే అది ఆదేశం అని. ఇప్పుడు ఎడాగమం ఉంది, ఎడాగమంలో ఈ అనే ప్రత్యయం వస్తుంది. ఎడాగమంలో ఈ అనే ఆ వర్ణం వస్తుంది. ఇక్కడ ఈ అక్షరం మొత్తం వస్తుంది. వర్ణానికి అక్షరానికి తేడా కూడా చెప్పుకున్నాం. యాలో ఈ ప్లస్ ఆ, ఈ రెండు కలిస్తే అక్షరం. ఓన్లీ ఈ, దీనికి అచ్చు పరమైతేనే ఇది అక్షరం అయితే, దీనికి అచ్చు యాడ్ అయితేనే అక్షరం అయితే. సో ఇది వర్ణం. ఇలా వస్తే ఇలా వస్తే ఆగమం, ఇలా వస్తే ఆదేశం. ఓకే, నెక్స్ట్ చూడండి, చతుర్థి విభక్తి ప్రత్యయాలు. చతుర్థి అంటే కొరకునికాయ, చతుర్థి విభక్తి అని మనం చూసుకున్నాం. ఇలా కొరకు అనేది యాడ్ అవుతుంది వీటికి. ఇవన్నీ ఈ కొరకు అనే ప్రత్యయంతో దీన్ని నింపాలన్నమాట. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చూడండి, పై వాక్యాలలో కొరకు ప్రత్యయం పదాల మధ్య చేరింది. అవును, వీటి మధ్య కొరకు అనే ప్రత్యయం చేరి వంట కొరకు కట్టెలు కొట్టబడ్డాయి అని వచ్చింది. ఈ విధంగా కొరకున్కై అనే ప్రత్యయాలు చేరితే వాక్యాల మధ్యలో, పదాల మధ్యలో కొరకున్కై అనే ప్రత్యయాలు చేరితే దాన్ని చతుర్థి విభక్తి అంటాం. ఇలా పనిని ఉద్దేశించి చేసే, ఇక్కడ ఇది మనకి ఇంపార్టెంట్ చూడండి, మనం స్ట్రెస్ చేయాల్సింది. ఇదంతా మనకు తెలుసు, కొరకున్కై చతుర్థి విభక్తి అని మనందరికీ తెలుసు, అదంతా మనం ఆల్రెడీ ముందే చూసుకున్నాం. కానీ ఇందులో మనకి ఎక్స్ట్రాగా వచ్చినాయి ఏంటి 7th క్లాస్ టెక్స్ట్ బుక్లో అంటే, పనిని ఉద్దేశించి చేసే ఈ క్రియలు కలిగిన వాక్యాలలో చతుర్థి విభక్తి ప్రత్యయం వస్తుంది. అసలు ఈ చతుర్థి విభక్తిని ఎక్కడ వాడతారు? విభక్తి ప్రత్యయాలు మనందరికీ తెలుసు. ఆ విభక్తి ప్రత్యయాలని ఏ సందర్భాల్లో వాడతారు అనేది ప్రతి ఒక్క విభక్తి ప్రత్యయానికి ఇచ్చినాడు మన టెక్స్ట్ బుక్లో. ఇందులో చతుర్థి విభక్తి ఇచ్చాడు. పనిని ఉద్దేశించి చేసే క్రియలు కలిగిన వాక్యాలలో చతుర్థి విభక్తి ప్రత్యయం అనేది వాడతామంట. దాంట్లో కూడా మళ్ళీ కొరకు కై అని 2 ఉన్నాయి కదా. అలా ఆధునిక కాలంలో కొరకు ప్రత్యయానికి బదులు కోసం అనే ప్రత్యయం వాడుతున్నారు. ఈ కొరకు ఉంది కదా, ఈ కొరకు అనే ప్రత్యయానికి బదులు ప్రజెంట్ ఏం వాడుతున్నారు అంటే కోసం అని వాడుతున్నారు. అర్థమైందా? నెక్స్ట్ చూద్దాం, చమత్కార పద్యం చూడండి. చలన శక్తి గలదు జంతువు కాదది, చేతులెప్పుడు తిప్పు శిశువు కాదు, కాళ్ళు లేవు సర్వకాలంబు నడుచును, దీని భావమేమి తిరుమలేశ. చూడండి, చలన శక్తి గలదు అంటే నడిచే శక్తి ఉందంట, కానీ జంతువు కాదంట. చేతులు ఎప్పుడు తిప్పుతా ఉంటదంట, కానీ శిశువు కాదంట. కాళ్ళు లేవు కానీ సర్వకాలంబు అంటే ఎప్పుడు నడుస్తానే ఉంటదంట. దీని భావం ఏంది అంటున్నారు. ఏంటి? గడియారం. దానికి ఎప్పుడు చెలిస్తూ ఉంటుంది అంటే ఎప్పుడు తిరుగుతూ ఉంటుంది, కానీ జంతువు కాదు. ఈ ముళ్ళు, చేతులు అంటే ముళ్ళు, ఈ ముళ్ళు ఎప్పుడు తిప్పుతా ఉంటది, కానీ శిశువు కాదు. ఇంకేంది? కాళ్ళు లేవు కానీ ఎప్పుడు నడుస్తానే ఉంటది, తిరుగుతానే ఉంటది ఎప్పుడు. దాని అర్థం ఏంటంటే గడియారం. మీకు తెలుసా అని ఇక్కడ ఒక టేబుల్లో ఇచ్చారు చూడండి. ఇలాంటివి మనం చూసుకోవాలి, వీటిని అసలు మిస్ చేయకూడదు. ఛాన్సెస్ ఉంటాయి మనకి వీటి నుంచి అడిగే ఛాన్సెస్.
శ్రీకృష్ణుడి సౌరి, ఇందాక చెప్పుకున్నాం సౌరి సదయుండు తండ్రి అని. సౌరి అంటే కృష్ణుడు అని చెప్పాను. అసలు ఆయనకి ఆ సౌరి అనే పేరు ఎలా వచ్చిందో చూడండి. కృష్ణుడి యొక్క తండ్రి వసుదేవుడు, వసుదేవుడి తండ్రి సూర్యుడు. సో శ్రీకృష్ణుడు సూర్యుడి మనవడు కాబట్టి ఆయనకి సౌరి అనే పేరు వచ్చింది. చూడండి, ఫస్ట్ వీళ్ళ వంశవృక్షం సూర్యుడు, సూర్యుడు నుంచి వసుదేవుడు, ఈ నుంచి కృష్ణుడు. సూర్యుడు కొడుకు వసుదేవుడు, వసుదేవుడు కొడుకు కృష్ణుడు. ఈయన కృష్ణుడు సూర్యుడి మనవడు కాబట్టి సౌరి అనే పేరు వచ్చింది ఈయనకి. అర్థమైందా? అది మ్యాటర్. ఇంకా భవమోహ పాశములు, మనకి భవమోహ పాశములు అని పద్యంలో వచ్చింది. సత్యమే యశమునకు మూలము, సత్యమే భవమోహ పాశములు అని అక్కడ వచ్చింది చూడండి. భవము అంటే పుట్టుక, సంభవించడం, భవం అంటే పుట్టడం. అలాగే ఉనికి, భవము అంటే పుట్టుక, ఉనికి అని. ఇంక నెక్స్ట్ మోహము అంటే వలపు, భ్రాంతి అని. అలాగే పాశము అంటే బంధము, తాడు. యమపాశం అంటే అక్కడ పాశం అంటే తాడు, ఇక్కడ పాశము అంటే బంధము అని. పాశము, తాడు, పాశము అంటే తాడు, బంధము అనేవి అర్థాలు. ఇలా ఈ మూడింటిని కలిపి భవమోహ పాశములు అంటారు. పుట్టుకతో వచ్చే కోరిక, సంబంధ బాంధవ్యాలు, వీటిని భవమోహ పాశములు అంటామన్నమాట. నెక్స్ట్ నేను ఇవి చేయగలనా? ఆ తర్వాత చూడండి, చదవండి ఆనందించండిలో ఆశాపాత్ర. ఇందులో విశాల రాజ్యం, ఈ రాజ్యానికి రాజు ఎవరంటే ఇంద్రసేనుడు, ఇంద్రసేన రెడ్డి ఆయన. విశాల రాజ్యం, ఇంద్రసేనుడు రాజు. విశాల రాజ్యం, ఆ రాజ్యానికి రాజుగా ఇంద్రసేనుడు ఉంటాడు అనమాట. అయితే ఒకరోజు బిచ్చగాడిని చూసి రాజు చాలా బాధపడతాడు. నా రాజ్యంలో అందరూ సంతోషంగా ఉండాలి కదా, మరి బిచ్చగాడు మాత్రం బాధపడతా ఉంటాడు. ఇతనికి ఏదో ఒకటి చేయాలని చెప్పి మంత్రుల్ని వాళ్ళని పిలిపించి ఆ బిచ్చగాడిని తీసుకొచ్చి నీకేం కావాలో కోరుకో అంటాడు. అప్పుడు ఆ బిచ్చగాడు ఏమంటాడంటే, నేను కోరుకుంది మీరు ఇవ్వలేరు రాజా, వదిలేసేయండి అని అంటాడు. రాజు కోపం వస్తుంది. ఇంకా నేను రాజుని, ఈ రాజ్యం మొత్తం నాది, అలాంటిది నేను నువ్వు కోరుకుంది ఇవ్వలేకపోవడం అంటే నువ్వు కోరుకో అంటాడు. సరే అని చెప్పి దీన్ని, ఈ భిక్షపాత్రని నింపండి నాకు చాలు అని చెప్తాడు. రాజు ఏం చెప్తాడు, భిక్షపాత్రే కదా ఎంతలోకి నింపేస్తానని చెప్పి అక్కడ ఉన్న బట్టలకు ఆదేశిస్తాడు. ఏమని, ధనాగారంలో ఉన్న ధనము డబ్బులు అయితే చేయండి అని. వాళ్ళు తెచ్చేస్తా ఉంటారు దోశలతో, కానీ పోసినట్టు మాయమైపోతా ఉంటాయి. ఇంకా అసలు అందరూ ఆశ్చర్యపోతా ఉంటారు, ఏం జరుగుతుంది అసలు ఇక్కడ అని. రాజు మాత్రం ఆ ధనాగారంలో ఉన్న, కోశాగారంలో ఉన్న డబ్బులు, రత్నాలు, వజ్రాలు, వైడూర్యాలు ఇంకా అన్ని తెచ్చేస్తా ఉంటాడు. ఎన్నేసినా అది మాత్రం నిండదు, ఖాళీ అయిపోతానే ఉంటుంది, మాయమైపోతానే ఉంటుంది. ఆ తర్వాత ఇంకా అక్కడున్న సామంతుల్ని, రాజుల్ని, మంత్రుల్ని అవన్నీ అయిపోతాయి ఆడ. ఇంకా అక్కడ ఉన్న ఏనుగులు, గుర్రాలు, వాటన్నిటిని, ఇంకా అక్కడ ఉన్న సామంతుల్ని, రాజుల్ని, రాణుల్ని అందరిని తీసుకుని దాంట్లో వేస్తా ఉంటాడు. ఎంత వేసినా అది మాత్రం మాయమైపోతా ఉంటది. ఇంకా అప్పటికి బిచ్చగాడు చెప్తాడు, ఒప్పుకోండి రాజా మీరు ఇవ్వలేరు అని. అంటే అప్పటికి ఓడిపోవడానికి ఒప్పుకోకుండా ఫైనల్ గా అందరిని దాంట్లో తోసేస్తా ఉంటాడు అనమాట. అయినా అది నిండదు, అది ఖాళీ అయిపోతానే ఉంటుంది. ఇంకా లాస్ట్ కి సాయంత్రం అయిపోద్ది అనమాట. సాయంత్రం అయిపోయినాక రాజు ఇంక ఒప్పుకుంటాడు, నేను ఓడిపోయానని బిచ్చగాడు ముందు ఒప్పుకుంటాడు. ఒప్పుకొని కానీ ఒక్క మాట, అసలు దాని యొక్క మర్మం ఏంది అని అడుగుతాడు రాజు. అడిగినప్పుడు అప్పుడు బిచ్చగాడు చెప్తాడు అనమాట, రాజా ఇది మనిషి ఆశలకు మూలమైన మానవ కపాలంతో తయారైంది. ఈ పాత్ర అనేది మనిషి యొక్క ఆశలకు మూలమైన మానవ కపాలం, కపాలం అంటే పుర్ర, దాంతో తయారైంది. ఇది ఒక ఆశా పాత్ర. ఎంతకాడికి మన స్వభావం ఏంటి, మనిషి స్వభావం ఒకటి లభించిందనుకో ఇంకోటి ఆశించే స్వభావం అంది. సో అలాంటి దానితో తయారైన పాత్ర కాబట్టి ఇది మొత్తం ప్రపంచాన్ని మింగేస్తుంది. ఆశ ఉన్నంత వరకు అందరూ బిచ్చగాళ్ళే అని చెప్తాడు అనమాట. ఇదండి మన ఆశా పాత్ర యొక్క థీమ్ ఏంటి, కాన్సెప్ట్ ఏంటి అంటే ఆశ ఉన్నంత వరకు అందరూ బిచ్చగాళ్ళే అని చెప్పి వెళ్ళిపోతాడు అనమాట. సో అది ఆశాపాత్ర లెసన్. ఇది చూడండి, తేనె కన్నా మధురంరా తెలుగు, ఆ తెలుగుదనం మా కంటి వెలుగు. ఇది ఎవరు అంటే ఆరుద్ర గారు చెప్పారు. ఇంతటితో మనకి పద్య పరిమళాలు లెసన్ మొత్తం మనం టెక్స్టువల్ గ్రామర్తో సహా అంతా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నామండి. చూసారు కదా, 7th క్లాస్ తెలుగులో పద్య పరిమళాలు లెసన్ 5th లెసన్ ని కూడా మనం క్లియర్ గా టెక్స్ట్ బుక్ గ్రామర్ తో సహా నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేసేసుకున్నామండి. దీని తర్వాత నెక్స్ట్ క్లాసెస్ కూడా ఇలాగే క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను. పిఐఈ మాత్రం రెగ్యులర్ గా కంటిన్యూ చేస్తానండి, ముందే చెప్తున్నాను. మాక్సిమం కంటిన్యూ చేయడానికి ట్రై చేస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అలాగే ఇలాంటి యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్ అండి, తర్వాత మళ్ళీ ఇంకొక టాపిక్ లో కలుద్దాం. టాటా.